హాయ్ హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? ఆగస్ట్ 15కి ఫ్లాగ్స్ బయట కొంటూ ఉంటాం కదా, అలా కొనే పని లేకుండా క్రాఫ్ట్ పేపర్స్తో, అది కూడా 15 మినిట్స్లో ఇలాంటి ఫ్లవర్ షేప్ ఫ్లాగ్ని ఎలా తయారు చేసుకోవచ్చో చూపిస్తాను ఈ వీడియోలో. ఫస్ట్ అయితే ఫ్లాగ్లో ఉండి 3 కలర్స్ని తీసుకున్నాను, ఆరెంజ్, గ్రీన్, వైట్. ఫస్ట్ ఆరెంజ్ దాన్ని నేను వీడియోలో చూపిస్తున్నాను కదా, ఫస్ట్ అయితే హాఫ్కి ఫోల్డ్ చేసుకోవాలి. ఆ హాఫ్కి ఫోల్డ్ చేసిన తర్వాత మళ్ళీ ఇంకొక హాఫ్ ఫోల్డ్ చేసుకోవాలి. దీంట్లో మనకి మొత్తం 4 పీసెస్ అయితే వస్తాయి. ఆ ఫోల్డ్ చేసుకున్న పేపర్ని అయితే కట్ చేసుకోవాలి. మనకి 4 పీసెస్ వస్తాయి కదా, దాంట్లో కట్ చేసుకొని ఒక పీస్ అయితే తీసుకున్నాను. ఈ పేపర్ని మనం 4 పీసెస్గా కట్ చేసుకుంటాం కదా, ఆ 4 పీసెస్ కూడా ఏం అవసరం పడవు, అందులో ఒక్కటి మాత్రమే యూజ్ చేస్తాము. ఇంక ఈ పేపర్ కట్ చేసిన తర్వాత మిగిలిన 2 కలర్స్ కూడా కట్ చేసేసుకున్నాను. అవి కట్ చేయడం అయిపోయిన తర్వాత ఫస్ట్ ఒక పేపర్ని అయితే తీసుకున్నాను కట్ చేసిన వాటిలో నుంచి. దాన్ని నేను వీడియోలో చూపిస్తున్నాను కదా, పైకి ఒకసారి ఫోల్డ్ చేశాను, మళ్ళీ దాన్ని కింద వైపుకి ఒకసారి ఫోల్డ్ చేశాను. ఇట్లా వీడియోలో చూపిస్తున్నట్టుగా ఫోల్డింగ్స్ అయితే చేసుకోవాలి పేపర్ అంతా. దాన్ని నీట్గా ఈక్వల్గా ఫోల్డింగ్ చేసుకోవడం అయిపోయిన తర్వాత ఇక్కడ నేను వీడియోలో చూపిస్తున్నాను కదా, ఇలాగైతే వస్తుంది. ఇలాగ వచ్చిన దాన్ని నేను ఈక్వల్గా మధ్యలోకి ఫోల్డ్ చేసుకున్నాను. నేను వీడియోలో చూపిస్తున్నాను కదా, ఇలాగైతే ఫోల్డ్ చేసుకోవాలి. ఇలాగ ఫోల్డ్ చేసుకున్న తర్వాత ఈక్వల్గా సిజర్ పెట్టి ఆ చివర్లో అయితే కట్ చేసేసుకోవాలి. అప్పుడే ఈక్వల్గా మంచి షేప్ అయితే వస్తుంది ఫ్లవర్ చేసినప్పుడు. ఆ చివర్లా ఈక్వల్గా కట్ చేసుకోవడం అయిపోయిన తర్వాత ఫ్లవర్ షేప్ రావడానికి నేను చూపిస్తున్నాను కదా, ఈ మూల కొంచెం ఆ మూల కొంచెం కట్ చేసేసుకోవాలి. కట్ చేయడం అయిపోయిన తర్వాత ఆ పేపర్ షేపు ఇలాగైతే వస్తుంది. తర్వాత మిగిలిన వాటన్నిటిని కూడా సేమ్ ఇలాగే చేసుకోవాలి, గ్రీన్ కలర్, వైట్ కలర్ పేపర్స్ని కూడా. తర్వాత నేను గ్లూ తీసుకున్నాను. దీనికి గ్లూనే అక్కర్లేదు, గ్లూ స్టిక్స్ ఉంటాయి కదా, అవైనా కానీ పర్లేదు. ఇప్పుడు ఫ్లవర్ షేప్ రావడానికి ఇందాక నేను కట్ చేశాను కదా పేపరు, దానికి మధ్యలో గ్లూ అయితే పెట్టేసి దాన్ని అయితే అతికిస్తున్నాను. ఆ గ్లూ పెట్టేసిన తర్వాత ఆ రెండింటిని ఒక దగ్గరికి పెట్టేసి కొంచెం గట్టిగా పట్టుకొని కొంచెం డ్రై అవ్వనిస్తే అవి రెండు అతుక్కుపోయి ఇట్లా ఫ్లవర్ షేప్ లాగా వస్తుంది. ఇంకా మిగిలిన 2 కలర్స్ కూడా సేమ్ ఇలాగే ఫ్లవర్స్ లాగా అయితే చేసుకోవాలి. ఇప్పుడైతే ఈ మూడింటిని ఒకదానికొకటి స్టిక్ చేసుకోవాలి. ఇక్కడ నేను వీడియోలో చూపిస్తున్నాను కదా, ఫస్ట్ ఒకదానికైతే గ్లూ అప్లై చేశాను. గ్లూ అప్లై చేసి ఆ గ్రీన్ కలర్ ఉంది కదా, దానికి కూడా కొంచెం గ్లూ అప్లై చేశాను. తర్వాత ఈ 2 కలిపేసి అతికిచ్చేసాను. అప్పుడు ఈ 2 ఒక ఫ్లవర్ లాగా వచ్చేస్తుంది. ఈ 3 అతికించడం అయిపోయిన తర్వాత దాన్ని అయితే కొంచెం సేపు డ్రై అవ్వనివ్వాలి. ఇప్పుడు నేను ఓపెన్ చేస్తున్నాను కదా, ఇలాగైతే ఓపెన్ చేసుకోవాలి. ఈ ఓపెన్ చేసి ఆ ఓపెన్స్ ఉన్నాయి కదా, ఆరెంజ్ది, వైట్ది, ఆ 2 కలిపి అటాచ్ చేసుకోవాలి. ఇక్కడ మనం పిన్స్ కూడా కొట్టుకోవచ్చు ఒకవేళ గమ్ కనుక లేకపోతే. ఇదిగో ఇక్కడ ఫ్లవర్ అయితే చేసేసాను. దీన్ని మనకి ఎంత సైజులో కావాలంటే అంత సైజులో చేసుకోవచ్చు. ఫ్లవర్ అయితే చేయడం అయిపోయిన తర్వాత మనం ఇట్లా అయితే పట్టుకోలేము కదా, చేతికి పట్టుకోవడానికి ఒక స్టిక్ లాంటిది ఒకటి ఉండాలి కదా, దానికోసం అయితే నేను ఒక పేపర్ తీసుకొని దాన్ని అయితే ఇట్లా రోల్ చేస్తున్నాను. దీనికైతే హాఫ్ పేపర్ సరిపోద్ది, ఫుల్ పేపర్ అయితే చాలా పొడుగు వచ్చేస్తుంది, అందుకని నేను హాఫే తీసుకున్నాను. ఇట్లా రోల్ చేసేసుకున్న తర్వాత దాన్ని అయితే చివర్లా ఇట్లా గ్లూ స్టిక్తో అంటించేస్తున్నాను. ఇప్పుడు తయారు చేసుకున్నాం కదా ఈ స్టిక్ లాంటిది, దీన్ని అయితే ఈ ఫ్లవర్కి అయితే స్టిక్ చేసుకోవాలి. నేను ఇట్లా మధ్యలో గ్లూ అయితే అప్లై చేసేసి ఇప్పుడు మనం రెడీ చేసుకున్నాం కదా ఆ స్టిక్ని అయితే ఇక్కడ పెట్టేస్తున్నాను. ఇంకా అది డ్రై అవ్వడానికి పక్కన పెట్టేసి ఇప్పుడు లీవ్స్ అయితే తయారు చేస్తున్నాను. ఫస్ట్ గ్రీన్ పేపర్ అయితే తీసుకున్నాను. ఇందాక మనం కట్ చేసుకున్నాం కదా 4 పార్ట్స్, దాంట్లోంచి ఇంకొక పార్ట్ అయితే తీసుకుంటున్నాను. దాన్ని ఇప్పుడు ఫోల్డ్ చేసుకోవాలి. సగానికి ఫోల్డ్ చేసి మళ్ళీ దాన్ని ఇంకొక సగానికి అయితే ఫోల్డ్ చేశాను. నేను వీడియోలో చూపిస్తున్నాను కదా, ఇట్లా అయితే ఫోల్డ్ చేసుకోవాలి. ఇట్లా ఫోల్డ్ చేసుకున్న తర్వాత ఇట్లా కింద నుంచి ఇట్లా లీవ్ షేప్ వచ్చేలాగైతే కట్ చేసుకోవాలి. ఇందులోనే మనం ఫోల్డింగ్ చేసాం కాబట్టి 2 లీవ్స్ అయితే వచ్చేస్తాయి. ఇట్లా లీవ్స్ అయితే కట్ చేసేసుకున్నాను. ఇప్పుడు ఈ కట్ చేసుకున్న లీవ్స్ని ఇప్పుడు మనం ఇందాక ఇట్లా స్టిక్ లాంటిది చేసుకున్నాం కదా పేపర్తో, దానికైతే స్టిక్ చేసుకోవాలి.
ఒకవేళ మీకు 2 లీవ్సే కాకుండా ఇంకా ఎక్కువ కావాలి అనుకుంటే ఎక్కువ కూడా స్టిక్ చేసుకోవచ్చు. నాకైతే 2 లీవ్స్ సరిపోతాయి అనేసి నేను 2 అతికిచ్చాను. ఇంకా అది డ్రై అయ్యేలోపు అశోక్ చక్ర కోసం ఒక కాయిన్ అయితే తీసుకున్నాను. వైట్ పేపర్ మీద ఆ కాయిన్ పెట్టేసి సర్కిల్ అయితే డ్రా చేసుకున్నాను. ఆ సర్కిల్లో బ్లూ పెన్తో అయితే లైన్స్ గీసేసుకున్నాను. ఇదిగో ఇలా అయితే డ్రా చేసేసుకొని దాన్ని ఆ షేప్లో కట్ చేసేసుకొని ఇంకా గ్లూతో అయితే ఇంకా మిడిల్లో స్టిక్ చేసేసుకుంటున్నాను. స్టిక్ చేసుకోవడం అయిపోయిన తర్వాత జస్ట్ ఒక 2-3 మినిట్స్ వదిలేస్తే మన ఇండియా ఫ్లాగ్ అయితే ఫ్లవర్ షేప్లో రెడీ అయిపోద్ది. నాకైతే పెద్ద టైం ఏం పట్టలేదు, ఒక 15 మినిట్స్లోనే రెడీ అయిపోయింది. ఇది చిన్నపిల్లలు కూడా చేసేయచ్చు, అంత ఈజీ చేయడం. ఇదేనండి ఈరోజు వీడియో. ఎలా అనిపించిందో తప్పకుండా ఒక కామెంట్ అయితే చేయండి. అలాగే నా వీడియోస్ కనుక మీకు నచ్చుతుంటే లైక్ చేసి షేర్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ.